ఏంటి గిన్నె పట్టుకుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గర సీతాఫలం చెట్టు అయితే ఉంది. సీతాఫలం చెట్టుకి అయితే కాయలు కాసాయి. ఇప్పుడు సీజన్ కదా, ఇంకా కాయలు అయితే కాసి ఇంకా ఋతువుకైతే వచ్చాయి, కన్ను తెరిచాయి చూడండి. అందుకనేసి పీకుదాం అనేసి ఇంకా నేను గిన్నె అయితే తీసుకున్నాను. ఆ కన్ను తెరచడం అంటే చూడండి, కొంచెం రెడ్ కలర్ లో కొంచెం ఇలా వైట్ గా వచ్చింది కదా, ఇలా ఉండాలి కన్ను తెరవడం అంటే. ఇదైతే చిన్నది, ఇవి ఉన్నాయి కదా, ఇవి ముడుచుకొని ఉన్నాయి చూడండి, ఇలా కాకుండా ఇలా ఉండాలి ఇడిగి, అప్పుడు ఇది కన్ను తెరిచినట్టు అర్థము. ఈ కాయ అయితే మనం పీకేద్దాము. చూడండి ఇంకా చాలా ఉన్నాయి, పీకుతాను చూడండి. ఇంకా పోవాలట కదా. మీలో సీతాఫలం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ సీజన్ లో తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ సీజన్ లో దొరికే సీతాఫలం తినటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే టేస్ట్ తో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్స్, న్యూట్రియన్స్, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కి, అలాగే కంటి చూపుకి, ఇలా చాలా విధాలుగా అయితే ఉపయోగపడతాయి సీతాఫలం పండ్లను తినటం వలన. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టము సీతాఫలము. ఇంకా మనము కొనుక్కొని తినే వాటికంటే కూడా మనము స్వయంగా చెట్లకు తెంపుకొని మాగబెట్టుకొని తింటే కనుక చాలా సంతృప్తిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ చెట్టుకైతే సీతాఫలం కాయలు సుమారుగానే కన్ను తెరిచాయి. ఇంకా ఎక్కువ రోజులు పెట్టడం వలన ఇంకా పక్షులు, ఉడతలు ఇలా అయితే కొడుతూ ఉంటాయి. ఆల్రెడీ మేమైతే పక్షులకి అలాగే ఉడతలకి ఇలా కూడా పెడుతూ ఉన్నాము, చెట్టుకే వదిలేసాము. ఇంకా కొన్ని కాయలు అయితే ఎండిపోయి కూడా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కొనకొమ్మన చాలా పైన కూడా ఉన్నాయి కాయలు అయితే కనుక. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ చెట్టు వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉంది. ఈ ఒక చెట్టుకి చాలా కాయలు అయితే కాస్తాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. నాకైతే చాలా ఇష్టము సీతాఫలం కాయలు అంటే. ఇంకా ఇవి నేను పీకాను కదా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవి మాగిన తర్వాత కూడా చూపిస్తాను. ఇవి మాగడానికి పెద్ద టైం ఏం పట్టదు, జస్ట్ 1 or 2 daysకి మాగిపోతాయి. మనం పీకి దానిపైన గాలి తగలకుండా మూత పెడితే త్వరగానే మాగిపోతాయి. ఇంకా అలాగే పెట్టినా కూడా ఈజీగా మాగిపోతాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కన్ను తెరిచాయి కదా, అందుకనేసి ఈజీగానే మాగిపోతాయి. ఇంకా కొన్ని కాయలు అయితే పైన ఉన్నాయి, చెట్టు మొదట్లో ఉన్నాయి. కొనకొమ్మని అంటారు కదా, అలా పైన కొమ్మకైతే ఉన్నాయి. అవి ఎలాగైనా పీకాలి అని చూస్తున్నాను. నాకు వీలైనంత వరకు మొత్తం కాయలు అయితే కింద ఉండేటివి మొత్తం కూడా పీకేసాను ఇప్పుడైతే కనుక. ఇంకా చూస్తున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, సీతాఫలము అంటే లోపల గుజ్జు మొత్తం తినేసి బయట షెల్లు మాత్రమే ఉండించింది. ఎందుకంటే చూస్తున్నాను ఇదేంటి పైన తిని కింద పడేసిందా అనేసి, కానీ కాదు, అక్కడే కాయ అనేది అక్కడే ఉంది. ఇంకా తెంపకుండా ఇది మాగింది కదా ఆల్రెడీ, ఇంకా ఉడతలు అలాగైతే తినేసాయి. ఇది ఒక 2 days బ్యాక్ అయితే ఈ కాయ కూడా మంచిగానే ఉండిండేది, జస్ట్ 1 day బిఫోరే తిన్నట్టుంది ఇది చూస్తుంటే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొన్ని సీతాఫలం కాయలు చూడండి మొత్తం ఎండిపోయాయి. అప్పట్లో వర్షాలు అందుకు వాటర్ సరిగా అందకమో పోయినాయి. కొన్ని కాయలు అయితే ఎండిపోయాయి, కొన్ని కాయలు అయితే బాగున్నాయి. నేనైతే ఈ చెట్టుకి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని కాయలు కాయటం అనేది. అలాగే పీకిన వెంటనే ఒక 2 days కల్లా అయిపోతున్నాయి. ఈ సీజన్లో ఈ చెట్టు కాయలు అయితే మేము బాగా తింటున్నాము. మనము నార్మల్గా సీజన్లో దొరికే పండ్లు, సీతాఫలం అనే కాకుండా ఏ పండ్లైనా కూడా తీసుకోవటం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో ఇంకా సీతాఫలంలో అయితే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. మన డైజెషన్కి ఇంకా ఇలా హెల్త్కి అయితే యూజ్ అవుతుంది. చూడండి ఈ గిన్నెకైతే పీకాను కాయలు. ఇంకా చూస్తున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేసి. కొమ్మకైతే పైన ఉన్నాయి కొన్ని, అవి ఎలా పీకాలో అనేది ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కాయ మొత్తం కూడా పీకేసాను ఇప్పుడు.
ఇంకా ఎక్కడున్నాయి ఏంటి అని మొత్తం కూడా చూసేసి కాయలు మొత్తం కూడా పీకేసాను. ఇంకా కొన్ని ఉంటే కనుక ఒక 2-3 డేస్కి మళ్ళీ కన్ను తెరుస్తాయి. మళ్ళీ పీక్కుంటే మనం ఒక 2 డేస్ కల్లా మాగిపోతాయి. ఇప్పుడైతే నేను కాయలు మొత్తం కూడా పీకేసాను. ఇప్పుడైతే నేను వీటిని తీసుకెళ్ళి ఇంట్లో మాగబెడతాను. ఏం లేదు, ఇవి ఆల్రెడీ కన్ను తెరిచేసాయి కాబట్టి త్వరగానే మాగిపోతాయి. జస్ట్ గాలి తగలకుండా మూత పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇవి మాగిన తర్వాత కూడా కాయలు చూపిస్తాను ఇప్పుడే. చూడండి ఇవైతే జస్ట్ ఒక 2 డేస్ అంతా మాగిపోయాయి కాయలు. ఇందులో నేను ఏవేవి మాగాయి ఏంటి అనేసి చూస్తున్నాను. మోస్ట్లీ అన్ని కాయలు అయితే మాగిపోయాయి. నేను ఇప్పుడు నైట్ టైం అయితే చూస్తున్నాను ఎన్ని మాగాయి ఏంటి అనేసి. కాయలు అయితే ఆల్మోస్ట్ మాగిపోయాయి. ఒక 3 కాయలు అలాగైతే మాగలేదు, పచ్చిగానే ఉన్నాయి. ఇంకా మిగిలినవి మొత్తం కూడా మాగిపోయాయి. ఇంకా మాగిన తర్వాత మనం ఎలా ఊరుకుంటాము తినకుండా. సో నేనైతే ఒక కాయ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా మాగింది ఏంటి అనేది. చూడండి కాయ కూడా చాలా బాగా, అంటే కొన్ని కాయలు మనము కొంచెం కన్ను తెరవకుండానే పీకేస్తూ ఉంటాం కదా, అవి మాగడానికి టైం తీసుకుంటుంది 4-5 డేస్ 1 వీక్ అలా. అలాంటప్పుడు కాయ పీకేసి తింటాం కదా, అప్పుడు అది బయట షెల్ అనేది నల్లగా తయారవుతుంది. సీతాఫలం కన్నులు వచ్చేసి నల్లగా తయారైపోతాయి కమిలిపోయినట్టు. ఇవైతే కనుక చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి జస్ట్ ఇప్పుడే తెంపినట్టు. ఈరోజు మార్నింగ్ తెంపింటే నెక్స్ట్ డే నైట్కి అంతా మాగిపోయాయి కాయలు అయితే కనుక ఈజీగా. ఒక 2 రోజుల్లోనే మాగిపోయాయి కాయలు మొత్తం కూడా. మేమైతే చూసుకోలేదు, ఇంక ఈరోజు చూసుకుని మొత్తం కూడా మాగిపోయాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయ కూడా. మాగింటాయి కదా, అవి తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువగా మాగిపోవడం వల్ల ఆ టేస్ట్ అనేది, రియల్ టేస్ట్ అనేది దొరకదు. సో ఇలా ఫ్రెష్గా తింటే కనుక చాలా బాగుంటాయి. నాకైతే కనుక ఈ విధంగా తినడం అంటే చాలా ఇష్టము. మీకు సీతాఫలం అంటే ఎంతమందికి ఇష్టమో సీతాఫలాన్ని కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.